ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతూ ఉంది. పండ్లు, కూరగాయలు, పూలు, మిరప, పసుపు పంటలు ఉద్యాన పంటల క్రిందికి వస్తాయి. అధిక పెట్టుబడితో కూడిన ఈ పంటల్లో సమయానుకూలంగా యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడే మంచి దిగుబడులను సాధించగలం. ప్రతి నెల మొదటి వారంలో వివిధ ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇవాల్టి అన్నదాతలు జనవరి మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, అలానే ఈ మాసంలో క్రొత్తగా విత్తుకోదగ్గ వేసవి కూరగాయ పంటల గురించి తెలియజేస్తున్నారు అశ్వారావుపేట ఉద్యాన కళాశాల ఆచార్యులు డాక్టర్ ఐవి శ్రీనివాస్ రెడ్డి. ఉద్యానవన పంటల్లో జనవరి మాసంలో చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు. మామిడిలో ముఖ్యంగా 75% పూత విచ్చుకున్న తర్వాత ఒక తేలికపాటి తడి ఇవ్వాలి. నీటి వసతి లేనట్లయితే, అంటే తడి ఇవ్వడం కుదరకపోయినట్లయితే 10 గ్రాములు యూరియా లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా 10 గ్రాములు 13,045 లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పిందె బాగా కట్టి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మామిడిలో తేనె మంచు పురుగు, తామర పురుగులు, వాటితో పాటు బూడిద తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. వీటి నివారణకు థయామిథాగ్జమ్ అనే మందు 0.5 గ్రాములు, దాంతోపాటు మ్యాంకోజెబ్ అనే మందు 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. మామిడిలో అక్కడక్కడ పిండి నల్లి అనే పురుగు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ పిండి నల్లి నివారణకు ఎస్ఫేట్ అనే మందు 1.5 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. ఇక జామ విషయానికి వచ్చినట్లయితే తెల్ల సుడి దోమలు ఆకులపై ఆశించి ముఖ్యంగా దూది లాంటి పదార్థంతో కప్పివేయబడి రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల ఆకులు ఎర్రబడి ముడుచుకొని రాలిపోతూ కనిపిస్తుంటాయి. దీని నివారణకు థయామిథాగ్జమ్ అనే మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అరటి విషయానికి వచ్చినట్లయితే చలి తీవ్రత వల్ల అరటిలో జింకు లోపం కలిగి పోషక లోపాలు కనిపిస్తూ ఉంటాయి. దీని నివారణకు సూక్ష్మ పోషక మిశ్రమము 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా బత్తాయి, నిమ్మ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడే వచ్చిన లేత ఆకుల మీద తామర పురుగులు, ఎగిరే పేను ఆశించడం గమనించవచ్చు. దీని నివారణకు డైమిథోయేట్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా బత్తాయి, నిమ్మలో పూత బాగా రావడానికి, పూత నిలబడడానికి, పిందె కట్టడానికి యూరియా 1 కిలో 100 లీటర్లకు కానీ, దాంతోపాటు 1 గ్రాము 2,4-D అనే మందును 100 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పూత రాలడాన్ని, పిందె బాగా కట్టడానికి ఉపయోగపడుతుంది. ద్రాక్ష విషయానికి వచ్చినట్లయితే ఈ మాసంలో పిండి నల్లి ఉధృతి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. పిండి నల్లి ఆశించిన కొమ్మలను, ద్రాక్ష గుత్తులను కత్తిరించి వేసి మిథోమిల్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. ద్రాక్షలో తామర పురుగుల ఉధృతి కూడా ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది. వీటి నివారణకు పిప్రోనిల్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. బొప్పాయి పంటలో ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి రాలిపోవడం కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణకు క్లోరోథాలోనిల్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. ఉసిరి కాయలపై ఎర్రటి మచ్చలు, తుప్పు రంగు మచ్చలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. వీటి నివారణకు 1 గ్రాము కార్బండిజమ్ మందు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. జీడి మామిడిలో ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పూత, అదేవిధంగా గింజ మెత్తబడి ఎండిపోయి రాలిపోవడం గమనిస్తూ ఉంటాము. దీని నివారణకు కూడా కార్బండిజమ్ మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కూరగాయల పంటల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ మాసంలో వేసవి వంగ కోసం నారు పోసుకొని వచ్చే ఫిబ్రవరిలో నాటుకోవచ్చు. అదేవిధంగా వేసవి బెండ కోసం ఈ మాసంలోనే విత్తనాలు
విత్తుకోవచ్చు. 2.5 కిలోల విత్తనాలను 45 సెంటీమీటర్ల వరుసల మధ్య, అదేవిధంగా 15 నుంచి 20 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకు మధ్య దూరం ఉండేటట్లు విత్తుకోవటం ద్వారా వేసవి బెండను సాగు చేసుకోవచ్చు. వేసవి టమాటో కోసం ఈ మాసంలో నారు ప్రధాన పొలంలో 45 సెంటీమీటర్ల వరుసల మధ్య, 30 సెంటీమీటర్ల మొక్కకు మధ్య ఉండేటట్లు నాటుకోవచ్చు. అయితే 20 నుంచి 25 రోజుల వయసున్న నారును నాటుకున్నట్లయితే మంచి దిగుబడి ఆశించవచ్చు. ఆనప, సొర, కాకర లాంటి పంటలను జనవరి 2వ పక్షం నుంచి నాటుకోవచ్చు. అదేవిధంగా గుమ్మడి, పొట్ల లాంటి పంటలను జనవరి నెలాఖరు వరకు నాటుకోవచ్చును. అదేవిధంగా 2 ఆకుల దశ, ముఖ్యంగా ఈ ఆనప, సొర, కాకర, గుమ్మడి, పొట్ల లాంటి పంటల్లో 2 ఆకుల దశలో, 4 ఆకుల దశలో బోరాన్ను 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయటం ద్వారా తొందరగా, వేగంగా మరియు ఎక్కువ ఆడుపూలు వచ్చేటట్లు చేసుకోవచ్చు. తద్వారా మంచి దిగుబడులు వస్తాయి. అదేవిధంగా పుచ్చలాంటి పంటను నాటి ఉన్నట్లయితే ఈ యొక్క కొమ్మల చివరలను కత్తిరించడం ద్వారా ఎక్కువ పక్క కొమ్మలను వచ్చేటట్లు చేసుకొని మంచి దిగుబడులు కూడా సాధించవచ్చును. అదేవిధంగా చిక్కుడు లాంటి పంటలను కూడా ఈ సమయంలో నాటుకోవచ్చు. గోరు చిక్కుడు లాంటి పంటలు ఉన్నట్లయితే ఈ సమయంలో నాటుకోవచ్చు. దానికోసం 12 నుంచి 16 కేజీల విత్తనాన్ని 45 సెంటీమీటర్లు వరుసల మధ్య, 10 సెంటీమీటర్లు మొక్కకి మొక్క మధ్య దూరం ఉండేటట్లు నాటుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. మిరపలో పై ముడత, కింది ముడత, అదేవిధంగా ఆకు ముడత కూడా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. వీటి నివారణకు స్పైరోమెస్పిన్ అనే మందు 1 మిల్లీలీటర్, దాంతోపాటు డైపెంతురాన్ అనే మందు 1.5 గ్రాము, రెండింటిని లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవచ్చు. వీటితో పాటు అక్కడక్కడ కాయ కుళ్ళు, అదేవిధంగా ఆకుమచ్చ, కాయ మీద కూడా గోధుమ మచ్చ లాంటి మచ్చలు కనిపిస్తుంటాయి. వీటి నివారణకు అజాక్సిస్ట్రోబిన్ అనే మందు మరియు దాంతోపాటు డైఫెన్కొనజోల్ 2 కలిసిన మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా అల్లం లాంటి పంట పూర్తిగా తయారై పక్వానికి వచ్చి ఉంటుంది. ముఖ్యంగా ఆకులు పైభాగాలన్నీ కూడా పసుపు రంగుకు మారి వాలిపోవటం, కాండం కూడా ఆ పసుపు రంగుకు మారి ఎండిపోవడం గమనించవచ్చు. దీన్ని బట్టి అల్లం పక్వానికి వచ్చిందిగా భావించి అల్లాన్ని, దుంపల్ని తవ్వి తీసి మార్కెటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆయిల్ పామ్ విషయానికి వచ్చినట్లయితే చాలా చోట్ల ఆకుల కొనలు చొచ్చుకుపోయినట్లు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆకులు పూర్తిగా తయారవకుండా చేప ముళ్ళ ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా బోరాన్ లోపం వల్ల కలుగుతుంది. దీని నివారణకు ప్రతి ఆయిల్ పామ్ చెట్టుకు కూడా పాదులో 100 గ్రాముల బోరాన్ వేసుకొని నేలలో కలిసేటట్లు చేసుకున్నట్లయితే ఈ బోరాన్ లోపాన్ని అధిగమించవచ్చు. అక్కడక్కడ ఆయిల్ పామ్లో గెలల మీద తెల్లటి బూడిదలాగా కనిపిస్తుంది. దీన్ని గెలకుళ్ళు తెగులుగా భావించవచ్చును. అలాంటి గెలలను కోసిన తర్వాత గెల భాగం అంతా కూడా ఈ యొక్క కార్బనిజం అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా ఆయిల్ పామ్లో గెలకుళ్ళు తెగుల్ని నివారించుకోవచ్చు.